దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ దేవుడైన దావీదునకు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో హిజ్కియా రాజు తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా అతని ఇంటికి వచ్చి, హిజ్కియా, నీవు మరణమగుచున్నావు గనక ఇక నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా ఏమైనా నీవు దేవునికి విరోధంగా జీవిస్తే నీ జీవితాన్ని సరిచేసుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు, హిజ్కియా రాజు గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని, ప్రభువా, నేను ఇప్పటి వరకు నేను ఎలా జీవించామో, నేను ఎలా బ్రతికానో నీకు తెలుసయ్యా అని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, వెంటనే దేవుడు మరలా ప్రత్యక్షమై యెషయా ప్రవక్తకు చెప్పాడు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూశాను, అతని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మరలా వెళ్ళి అతనికి చెప్పుమని చెప్పాడు. ఇదిగో, నేను నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నీవు ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా, ఏ విషయంలోనైనా కృంగిపోతున్నావా, ఒక్కసారి ఈ లేఖన భాగమును బట్టి నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. దేవుని సన్నిధానంలో కన్నీళ్ళ ప్రార్థనకు ఎంతో విలువ ఉన్నది. కన్నీటి ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించేవాడు. ఆనాడు హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థన విన్నాడు. హిజ్కియా కన్నీళ్లు దేవుని సన్నిధికి చేరినాయి. నీవు కూడా దేవుని సన్నిధానములో కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లయితే ఎన్నడూ నీ కన్నీటి ప్రార్థన వ్యర్థము కాదు. కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నది ప్రియులారా. అతని ఆయుష్ అయిపోయింది. దేవుడే సెలవిచ్చాడు, నీవు మరణమగుచున్నావని. కానీ ఆ యొక్క హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు మరలా చెప్పాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెంచుతున్నాను అని. గనక ప్రియులారా, ఈనాడు నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఏ సమస్య అయినా ఉంటే ప్రియులారా, ఏ బాధ అయినా ఉంటే, నీవు కన్నీళ్లు విడిచి పశ్చాత్తాప హృదయముతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు ప్రియులారా. 6వ కీర్తనలో 8వ వచనంలో దావీదు అంటాడు, నా రోదన ధ్వని దేవుడు విని ఉన్నాడు అంటాడు. ప్రియులారా, దావీదు అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటాడు. నా రోదన ధ్వని దేవుడు విన్నాడు అంటాడు. ప్రియులారా, దావీదు కూడా ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాదు ప్రియులారా. ఆనాడు హన్నా కూడా సంతానము లేక పిల్లల ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు హన్నా పిల్లల ప్రార్థించినప్పుడు దేవుడు ఆ హన్నా ప్రార్థన విని తనకు సంతాన భాగ్యము దేవుడిచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు. కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు ప్రియులారా.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు లూకా సువార్తలో మనం చూస్తే 7వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ప్రియులారా, పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, యేసు ప్రభువారు ఒక ఇంటిలో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలు కడిగింది. ప్రియులారా, తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. ప్రియులారా, యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటూ అయ్యా నన్ను క్షమించయ్యా అని కన్నీళ్లు విడిచినప్పుడు యేసయ్య అన్నాడు ఆ సహోదరితో, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదానవై నీ ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పాడు. ఎక్కడైనా సరే పరిశుద్ధ గ్రంథములో కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉన్నది. ఒకవేళ నీవు పాపం చేసినా, దేవునికి విరోధంగా జీవించినా, ప్రభువా నన్ను క్షమించయ్యా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి, పశ్చాత్తపడు, దేవుడు వెంటనే నీ ప్రార్థన వింటాడు. ఒకవేళ నీకు ఆరోగ్య సమస్య ఉన్నదా, మానసిక ప్రాబ్లం ఉందా, లేక ఆర్థిక ఇబ్బందుల, ఏ సమస్య అయినా పరిష్కారం కన్నీటి ప్రార్థన. అందుకే చాలా పాతకాలపు పాట ఉండే, రాకడ సమయంలో ప్రభువును ఎదుర్కొనే విశ్వాసము నీకుందా అని. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకున్నదా? అన్నిటికన్నా మిన్న కన్నీటి ప్రార్థన. ఒకవేళ నీ జీవితంలో ఏ సమస్యను జయించలేకపోతున్నావా, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడు, నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. ఆనాడు హిజ్కియా కన్నీళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు, దావీదు కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇదిగో ప్రియులారా, హన్నా కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలు కడిగింది. వెంటనే యేసయ్య ఆ బిడ్డను క్షమించాడు. నీ జీవితంలో కూడా నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. అది ఏ సమస్య అయినా సరే కన్నీటి ప్రార్థనతో సమస్తము సాధ్యం. కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాదు. అందుకే కీర్తన చివరిగా 126వ అధ్యాయంలో 126వ కీర్తన 5-6 వచనాలు చూస్తూ ఉంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారట ప్రియులారా, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును అంటాడు. ఎన్నడైనా సరే కన్నీటి ప్రార్థన వ్యర్థము కాదు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషంతో పంట కోస్తారు అంటాడు. కనుక ప్రియులారా, నీవు ఏ సమస్యలో ఉన్నా నీవు దేవుని సన్నిధానములో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ఆనాడు కన్నీటి ప్రార్థన దేవుడు విన్న దేవుడు ఈనాడు కూడా కన్నీటి ప్రార్థన వింటాడు. మనకు ముందున్న భక్తులందరూ కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు, దేవుని దగ్గర ప్రతిఫలం పొందారు. నేను మనమందరము కూడా కన్నీళ్ళ ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాదు, గొప్ప ప్రతిఫలం ఉంటుంది. దేవుడు అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచిన దేవుడు నాయన. దావీదు రోదన ధ్వని విన్న దేవుడు, హన్నా కన్నీటి ప్రార్థన విని సంతాన భాగ్యం ఇచ్చిన దేవుడు. తండ్రి, ఇదిగో ప్రభువా, మరి పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు విడిచి నీ పాదాలు కడిగినప్పుడు ఆ బిడ్డను క్షమించిన దేవుడు నాయన. మాకు ముందున్న భక్తులు ఎంతోమంది నాయన కన్నీళ్లు విడిచి ప్రతిఫలం పొందారు. ఈనాడు ఏ సమస్య ఉన్నా మేము కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు ప్రతిఫలం ఇస్తానంటూ చెప్తున్నావు. ఈ వాక్యాన్ని వింటున్నా బిడ్డలు ఎవరైనా ఏ నాయన ప్రభు ఇబ్బందులు, ఏ సమస్యలో ఉన్నా తండ్రి ప్రభు కన్నీటి ప్రార్థన చేసి విడుదల పొందినట్లుగా ప్రతి ఒక్కరికి కన్నీటి ప్రార్థన నేర్పించమని, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కన్నీటి ప్రార్థన చేసి విడుదల పొందినట్లుగా కృప చూపునుగాక.